జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆర్మూర్ మున్సిపాలిటీలో గత 10 సంవత్సరాలుగా, ముఖ్యంగా ఈ 7 సంవత్సరాలుగా నడుస్తున్న ఈ హౌస్ నంబర్స్ భాగోతం వెలుగులోకి ప్రతిసారి ప్రెస్ ద్వారా కూడా చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది. అయినప్పటికీ ఎలాంటి అధికారి మీద ఎవ్వరు కూడా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. నేరుగా సీఎం ఆఫీస్ నుంచే డైరెక్ట్ ఎంక్వైరీకి ఒక లెటర్ రిప్రజెంటేషన్ కూడా పంపిస్తే ఈ హౌస్ నంబర్స్ ని మేము క్యాన్సిల్ చేశాం, ఇక్కడిక్కడ ఎలాంటి కట్టడాలు లేవని చెప్పారు. సాక్షాత్ ఇప్పుడు ఆయన క్యాన్సిల్ చేసిన నంబర్లలో గృహాలు నిర్మించారు, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించారు. వీటి మీద చర్యలేవని అడుగుదామని చెప్పేసి గత కొన్ని రోజులుగా రోజు వస్తున్నాం. ఒక్కరోజు కూడా మున్సిపల్ కమిషనర్ లేడు, ఇక్కడ ప్రత్యేక అధికారి కూడా అసలు దానికి తాళమే వేసిర్రు. ఇప్పుడు తాళం వేస్తే కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ డోర్కి స్టిక్కర్లు పెట్టినాం. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగంగా ఎలక్షన్ కోడ్ ఉంది, సరే మా ఎమ్మెల్యే గారిని వెళ్ళారు ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు వచ్చేసి అక్కడ కొబ్బరికాయలు 30-40 కొబ్బరికాయలు అయితే చీప్ ఉన్నాయని చెప్పేసి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏ హక్కుతో కొడుతున్నాయా? ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తా అంటే మాత్రం మొత్తం ఎమ్మెల్యే గారు ఉండగా మీరు ఎట్లా కొబ్బరికాయలు కొట్టిస్తారండి? అధికారులు మీ ఇష్టానికి వచ్చినట్టు ఇష్ట రీతిలో చేస్తే ఓకే. గతంలో 24 కోట్ల నిధులు మరలిపోయినాయి మున్సిపల్ నుంచి. దానికి జవాబుదారీ ప్రయత్నించి ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టిన పెద్ద మనుషులందరూ పోయి ఆ 24 కోట్లు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు తీసుకురండి, అప్పుడు ఒప్పుకుంటాం. ఎట్లా పోతే రిటర్న్ మరి మీ ఇష్టాను రీతిలో ఇట్లా విచ్చలవిడితనం చేసి ఒక గౌరవప్రదమైన ప్రజాస్వామ్యమైన వ్యవస్థని కుళ్ళు చేస్తా అంటే మాత్రం భారతీయ జనతా పార్టీ అస్సలకే సహించదు. ఇక్కడ మీరు అవమానాలు చేస్తా అనుకుంటారు, ప్రజలన్నీ గ్రహిస్తున్నారు. రానున్న రోజులలో మున్సిపాల్లో మేము డిపాజిట్ లేకుండా ఒక్క వార్డు గెలవకుండా మీ అందరినీ తరిమి కొడతారని తెలియజేస్తున్నాం.